గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? మనం ప్రీవియస్ ఎంసెట్ బిట్స్ సాల్వ్ చేస్తున్నాం కదండి ఫిజిక్స్లో. సో ఆల్రెడీ కైనమెటిక్ లెసన్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు మనం లాస్ ఆఫ్ మోషన్ని స్టార్ట్ చేసుకున్నాం, ఓకేనా? సో లాస్ ఆఫ్ మోషన్లో ఫస్ట్ మనం కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ డిస్కస్ చేసుకుని ఆ తర్వాత ప్రాబ్లమ్స్లోకి వెళ్దామండి, ఓకేనా? రెడీగా ఉన్నారా? సరే, స్టార్ట్ చేద్దాం. లాస్ ఆఫ్ మోషన్. లాస్ ఆఫ్ మోషన్ అంటే ఇది లెసన్ 3 లాస్ న్యూటన్స్ డెరైవ్ చేసిన 3 లాస్ గురించి చెప్తుందండి. న్యూటన్స్ ఫస్ట్ లా ఆఫ్ మోషన్, న్యూటన్స్ సెకండ్ లా, న్యూటన్స్ థర్డ్ లా. సో ఫస్ట్ది ఏంటంటే న్యూటన్స్ ఫస్ట్ లా. న్యూటన్స్ ఫస్ట్ లా దేని గురించి చెప్తుందంటే ఇనర్షియా గురించి చెప్తుందండి. దీన్నే లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటారు. సో ఇనర్షియా అంటే తెలుసు కదండి, ద ఇనబిలిటీ ఆఫ్ ఏ బాడీ టు చేంజెస్ ఇట్స్ పొజిషన్. అంటే మోషన్లో ఉన్న బాడీ మోషన్లో ఉండడానికి ఇష్టపడుతుంది, లేదా రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లో ఉండడానికి మాత్రం ఇష్టపడుతుంది, లేదా ఈ బాడీ ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్తే అదే డైరెక్షన్లో వెళ్ళడానికి ఇష్టపడుతుంది. అలా కాకుండా దాన్ని తనంతట తానుగా పొజిషన్ చేంజ్ చేసుకోవడానికి ఇష్టపడిన ప్రాపర్టీనే మనం ఏమంటామంటే ఇనర్షియా అంటాం, ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేస్తాం, వెంటనే రెస్ట్లోకి వచ్చేస్తుందండి? రాదు. స్లోగా నెమ్మదిగా దాని యొక్క మోషన్ తగ్గించుకుని లాస్ట్కి రెస్ట్లోకి వస్తుంది. లేదా ఒకసారి మనం రెస్ట్లో ఉన్న ఫ్యాన్కి స్విచ్ చేసాం, అప్పుడు ఏమవుతుంది, దానికి ఎక్స్టర్నల్గా ఎలక్ట్రిక్ పవర్ పంపించాం. సో పంపించినప్పుడు దాంట్లో స్పీడ్ అనేది ఒక్కసారిగా వచ్చేస్తుందండి? లేదు. ఇనీషియల్గా స్లోగా తిరిగి అలా క్రమక్రమంగా అది ఏమవుతుందంటే ఫాస్ట్గా తిరుగుతుంది. అంటే రెస్ట్లో ఉన్న ఫ్యాన్ రెస్ట్లో ఉండడానికి ఇష్టపడుతుంది, లేదా మోషన్లో ఉన్న ఫ్యాన్ మోషన్లో ఉండడానికే ఇష్టపడుతుంది. అలాంటి ప్రాపర్టీని ఏమంటామంటే మనం ఇనర్షియా అంటాం. సో ఫస్ట్లా ఏం చెప్తుందంటే న్యూటన్స్ ఫస్ట్లా ఇనర్షియా గురించి చెప్తుంది. దీన్నే మనం లా ఆఫ్ ఇనర్షియా అని కూడా అంటాం. ఏంటంటే ద బాడీ ఫస్ట్లా ఏం చెప్తుందంటే ద ఇనబిలిటీ ఆఫ్ ఏ బాడీ టు చేంజెస్ ఇన్ ఇట్స్ డైరెక్షన్ ఆర్ పొజిషన్ అప్ టు అన్ ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్స్ ఆన్ ఇట్. అంటే దాని మీద ఎలాంటి ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవ్వకపోతే మోషన్లో ఉన్న బాడీ మోషన్లోనే ఉండిపోతుంది, రెస్ట్లో ఉన్న బాడీ రెస్ట్లోనే ఉండిపోతుంది, ఒక పర్టికులర్ డైరెక్షన్లో వెళ్ళే బాడీ అదే డైరెక్షన్లోనే మూవ్ అవుతూ ఉంటుంది. అది న్యూటన్స్ ఫస్ట్ లా. సెకండ్ది ఏంటంటే న్యూటన్స్ సెకండ్ లా. న్యూటన్స్ సెకండ్ లా దేని గురించి చెప్తుందండి? న్యూటన్స్ సెకండ్ లా. సో దీనికి ఫార్ములా ఏంటంటే F = ma. ఫోర్స్కి యాక్సలరేషన్కి రిలేషన్ చెప్తుందండి. అంటే ఇది మించిగా మూమెంటం గురించి చెప్తుందండి ఇది యాక్చువల్గా, ఓకేనా? సో న్యూటన్స్ సెకండ్లా ఏం చెప్తుందంటే ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ, మాస్ కానీ కాన్స్టెంట్ అనుకుంటే ఏం చెప్పొచ్చండి, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు యాక్సలరేషన్. లేదా దీన్ని ఇంకో విధంగా కూడా రాయొచ్చండి. ఎలా రాయొచ్చు? F = మాస్ ఇంటూ యాక్సలరేషన్ అంటే v - u/t. దీని నుంచి మాస్తో మల్టిప్లై చేస్తే mv - mu/t. ఇదేంటండి ఫైనల్ మూమెంటం మైనస్ ఇదేంటండి ఇనీషియల్ మూమెంటం బై టైం. సో దిస్ ఈజ్ చేంజ్ ఇన్ మూమెంటం ∆p/t. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు అంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ. దట్ ఈజ్ న్యూటన్స్ సెకండ్ లా స్టేట్మెంట్. అర్థమైంది కదండి? ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మూమెంటమ్ విత్ రెస్పెక్ట్ టు టైం ఈజ్ ఈక్వల్ టు నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ ఈజ్ కాల్డ్ న్యూటన్స్ సెకండ్ లా. చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి. న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్లో ఇచ్చే ప్రాబ్లమ్స్లో 80% ప్రాబ్లమ్స్ మనం ఓన్లీ నెట్ ఫోర్స్ని బేస్ చేసుకుని, అంటే F = ma ఫార్ములాని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి న్యూటన్స్ థర్డ్ లా మీకు తెలిసిందే కదండి. ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ ఏ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇది రాకెట్లో ఫినామినాల్లో మనం వాడతాం. సో ఇప్పుడు ఇందులో ఫార్ములాస్ మనం రాసుకుందాం. సో ఫస్ట్ ఫార్ములా ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి? ఫస్ట్ది న్యూటన్ సెకండ్ లా F = ma, లేదా F net = ma అని కూడా రాస్తాం. వేర్ F ఈజ్ ది ఫోర్స్, m ఈజ్ ది మాస్ ఆఫ్ ది బాడీ, a ఈజ్ ది యాక్సలరేషన్ ఆఫ్ ది బాడీ. సెకండ్ది ఏంటంటే ఫ్రిక్షన్ గురించి మనం మాట్లాడుకుంటాం. సో ఫ్రిక్షన్ అంటే ఏంటో తెలుసు కదండి, ద అపోజింగ్ ప్రాపర్టీ
ద అపోజింగ్ ఆఫ్ ఏ రిలేటివ్ మోషన్ బిట్వీన్ ది టూ సర్ఫేసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్ఫేస్ ఉంది, ఒక బ్లాక్ ఉంది. ఈ బ్లాక్ని దీని మీద ఇలా మూవ్ చేయాలనుకుంటున్నాను. సో బట్ నేను మూవ్ చేయాలని అనుకుంటే వెంటనే మూవ్ అయిపోద్ది అంటే ఇక్కడ మనం అప్లై చేసే ఫోర్స్కి ఆపోజిట్గా ఇంకో ఫోర్స్ యాక్ట్ అవుతుంది. దాన్ని ఏమంటామంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటామని. సో ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ కంటే మనం అప్లై చేసిన ఫోర్సు ఎప్పుడైతే గ్రేటర్ దాన్గా ఉంటుందో అప్పుడే బాడీ అనేది సమ్ యాక్సిలరేషన్తో మూవ్ అవుతుంది. ఒకవేళ మనం అప్లై చేసిన ఫోర్స్ అనేది ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ కంటే తక్కువగా ఉంటే అప్పుడు బాడీ అనేది మూవ్ అవ్వదు, రెస్ట్లోనే ఉంటుంది. ఓకేనండి, అర్థమైందా? సో అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే ఏం చెప్పొచ్చు, ఇట్ ఈజ్ ఏ అపోజిషన్ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీ బిట్వీన్ ది టూ సర్ఫేసెస్. అంతే కదండి, ఈ రెండు సర్ఫేసెస్కి మధ్యలో ఉన్న రిలేటివ్ వెలాసిటీని ఎవరు అపోజ్ చేస్తున్నారంటే ఫ్రిక్షనల్ ఫోర్స్. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ 3 టైప్స్ అండి. ఫస్ట్ది వచ్చేసి స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్. స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ దీన్ని ఎఫ్ఎస్తో ఇండికేట్ చేస్తాం. స్టాటిక్ అంటే ఏంటండి, రెస్ట్లో ఉండడం అని అర్థం. సో ఇప్పుడు నేను అప్లై చేసే ఫోర్స్ని ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేశాను, ఇది మూవ్ అవ్వలే అంటే ఇక్కడ ఎక్కడ ఇది ఎలా ఉన్నట్టు రెస్ట్లోనే ఉంది. అంటే నేను ఫోర్స్ అప్లై చేసినా ఇది మూవ్ అవ్వట్లే. అప్పుడు నేను అప్లై చేసిన ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుందంటే స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు క్యాపిటల్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఎఫ్ఎస్. ఎప్పుడు వెన్ బాడీ ఈజ్ ఇన్ రెస్ట్. అలా కాకుండా నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ 2 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశాను, బాడీ కదలలే. అప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ ఎంత అంటే 2 న్యూటన్స్. ఓకేనండి. అలా కాకుండా నేను ఏం చేశానంటే 4 న్యూటన్స్ అప్లై చేశాను, అప్పుడు కూడా బాడీ కదలలే. అప్పుడు స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈక్వల్స్ టు 4 న్యూటన్స్. నేను తర్వాత ఏం చేశానంటే 6 న్యూటన్స్ ఫోర్స్ అప్లై చేశాను, బాడీ మూవ్ అయింది. సో అప్పుడు స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇక్కడ 5 కాదు 5 అప్లై చేశాను. 5 న్యూటన్స్ అప్లై చేస్తే బాడీ జస్ట్ మూవ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఓకేనండి, జస్ట్ మూవ్ అవ్వడానికి రెడీగా ఉంది, కానీ ఇంకా మూవ్ అవ్వట్లే. కాబట్టి అక్కడ కూడా స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ 5 న్యూటన్స్కి ఈక్వల్. ఇప్పుడు నేను ఏం చేశానంటే 6 న్యూటన్స్ అప్లై చేశాను, బాడీ మూవ్ అయిపోయింది. సో బాడీ ఎప్పుడైతే మూవ్ అయిందో అక్కడ కైనెటిక్ ఫ్రిక్షన్ వచ్చేస్తుంది. అంటే బాడీ రెస్ట్లో ఉన్నంత వరకు మాత్రమే స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. బాడీ ఎప్పుడైతే మోషన్లోకి వచ్చిందో అప్పుడు ఏ ఫ్రిక్షనల్ ఫోర్స్ వస్తుందండి, కైనెటిక్ ఫ్రిక్షన్. సో అప్పుడు కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది యాక్షన్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ 5 న్యూటన్స్ వరకు మాత్రమే స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ ఎఫ్ఎస్ మ్యాక్సిమం అండి. అంటే ఏంటి, స్టాటిక్ ఫ్రిక్షన్ మ్యాక్సిమం వాల్యూ ఇక్కడ ఎంత వచ్చిందంటే 5. అంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నానండి. సో ఈ స్టాటిక్ ఫ్రిక్షన్ మ్యాక్సిమం వాల్యూ దాటిన వెంటనే స్టాటిక్ ఫ్రిక్షన్ పోయి ఏమొస్తుందండి, కైనెటిక్ ఫ్రిక్షన్ వచ్చేస్తుంది. అర్థమైంది కదండి. సో కాబట్టి ఈ మ్యాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షన్నే మనం ఏమంటామంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ ఎఫ్ఎల్ అంటాం. దీన్ని ఏమంటామండి మనం, లిమిటింగ్ ఫ్రిక్షన్. లిమిటింగ్ ఫ్రిక్షన్. ఓకేనండి. సో లిమిట్ క్రాస్ చేస్తూ ఉంటారు కదా, అలాగే ఈ లిమిట్ని క్రాస్ చేస్తే స్టాటిక్ ఫ్రిక్షన్ కాస్త ఏమైపోతుందంటే కైనెటిక్ ఫ్రిక్షన్ అయిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ రోలింగ్. కైనెటిక్ ఫ్రిక్షన్ అర్థమైంది కదండి. సెకండ్ వన్ ఏంటి, కైనెటిక్ ఫ్రిక్షన్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి దీన్ని ఎఫ్కేతో ఇండికేట్ చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి రోలింగ్ ఫ్రిక్షన్. సో అక్కడ డెఫినేషన్ నేమ్లోనే ఉంది చూడండి, రోలింగ్ అంటే రోల్ అవుతున్న బాడీకి ఈ సర్ఫేస్కి మధ్యలో ఉన్న ఫ్రిక్షన్నే మనం ఏమంటామంటే రోలింగ్ ఫ్రిక్షన్ అంటాం. ఓకేనా. ద ఫ్రిక్షన్ బిట్వీన్ ది రోలింగ్ బాడీ అండ్ ది సర్ఫేస్ ఈజ్ కాల్డ్ రోలింగ్ ఫ్రిక్షన్. నెక్స్ట్ ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అంటే నార్మల్ రియాక్షన్ మీద డిపెండ్ అవుతుంది. అంటే దీని యొక్క వెయిట్ mg ఉంటుంది కదండి, నార్మల్ రియాక్షన్ అప్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. ఈ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఎప్పుడు కూడా ఈ నార్మల్ రియాక్షన్ ఫోర్స్కి ఎలా ఉంటుందంటే ప్రపోర్షనల్గా ఉంటుంది. అది స్టాటిక్ కావచ్చు, కైనెటిక్ కావచ్చు, రోలింగ్ కావచ్చు, ఏదైనా సరే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ది స్టాటిక్ ఫ్రిక్షన్ ఫోర్స్ తీసుకున్నా. ఈ ప్రపోర్షనాలిటీ సింబల్ పోతే ఏమొస్తుందంటే సమ్ కాన్స్టెంట్ μs ఇంటూ n, వేర్ μs ఈజ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఇది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది. ప్రాబ్లమ్స్లో మ్యాక్సిమం ఈ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ ఇచ్చేస్తాడండి. ఓకేనా. సో దిస్ ఈజ్ ది ఫార్ములా ఫర్ స్టాటిక్ ఫ్రిక్షన్.
నెక్స్ట్ వచ్చేసి కైనెటిక్ ఫ్రిక్షన్. కైనెటిక్ ఫ్రిక్షన్ దేంతో ఇండికేట్ చేస్తామండి? ఎఫ్కే. సేమ్ ఎఫ్కే ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్ ఫోర్స్. సో ఎఫ్కే ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ μk ఇంటూ ఎన్, వేర్ μk ఈజ్ ది కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ ఏంటంటే ఎఫ్ఆర్. ఎఫ్ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్ ఫోర్స్. సో ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ కాన్స్టెంట్ μr ఇంటూ ఎన్. దిస్ ఈజ్ ది రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. అర్థమైంది కదండి. మొత్తం 4 ఫార్ములాస్ చెప్పుకున్నాం. న్యూటన్ సెకండ్ లా ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ, అండ్ స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ఎస్ ఈక్వల్స్ టు మ్యూఎస్ ఇంటూ ఎన్, అలాగే కైనెటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్కే ఈక్వల్స్ టు మ్యూకే ఇంటూ ఎన్, అలాగే రోలింగ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూఆర్ ఇంటూ ఎన్. సో ఇక్కడ మనం ప్రాబ్లమ్స్లో ఈ ఎన్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూషన్ చేస్తామంటే ఎఫ్ఎస్ ఈక్వల్స్ టు మ్యూఎస్ అంటే చూడండి ఇక్కడ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ దేన్ని బ్యాలెన్స్ చేస్తుంది? ఎంజీని బ్యాలెన్స్ చేస్తుంది. కాబట్టి ఎన్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే ఎంజీ. కాబట్టి ఇక్కడ మ్యూఎస్ ఇంటూ మనం ఏం సబ్స్టిట్యూషన్ చేస్తామంటే ఎంజీ. అర్థమైంది కదండి. సో ఈ ఫార్ములాస్ మనకి మెయిన్గా ఈ లాస్ ఆఫ్ మోషన్లో యూజ్ అవుతాయి. నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఇంకా ఏమైనా కొత్త ఫార్ములాస్ ఏమన్నా మనకి వస్తే కనుక అవి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూనే డిస్కస్ చేసుకుందాం. ఓకేనండి. సో ప్రాబ్లంలోకి వెళ్దాం. ఫస్ట్ ప్రాబ్లం అండి. వెన్ ఏ బాడీ స్లైడ్ డౌన్స్ ఆన్ ఏ ఇంక్లైన్ ప్లేన్ అన్నాడు. సో ఇంక్లైన్ ప్లేన్ అంటే మనకి ఎలా ఉంటుందో తెలుసు కదండి. దిస్ ఈజ్ ది ఇంక్లైన్ ప్లేన్. కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ మ్యూ, దెన్ యాక్సిలరేషన్ విల్ బి. అంటే ఒక బాడీ ఏమవుతుందంటే ఈ ఇంక్లైన్ ప్లేన్ మీద స్లైడ్ అవుతుంది అన్నాడు. సో ద యాక్సిలరేషన్ స్లైడ్ డౌన్ అంటే కిందకి పడుతుంది అంటున్నాడు. సో దెన్ ఇట్స్ యాక్సిలరేషన్ ఎంత అని అడుగుతున్నాను. ఇప్పుడు ఇంక్లైన్ ప్లేన్ యొక్క యాంగిల్ ఎంత అనుకుంటున్నానంటే తీటా. సో ఇప్పుడు దీని నుంచి వెర్టికల్గా ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుందండి, అది ఏంటంటే ఎంజీ. ఇప్పుడు ఈ ఎంజీ 2 కాంపోనెంట్స్ కింద రిజాల్వ్ అవుతుందండి. దిస్ ఈజ్ ది ఇక్కడ ఈ యాంగిల్ తీటా అయితే ఈ యాంగిల్ కూడా ఏమవుతుందంటే తీటా. సో ఇది ఏమవుతుందంటే ఎంజీ కాస్ తీటా అవుతుంది. ఇది ప్లేన్కి పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఓకేనండి. నెక్స్ట్ ఈ కాంపోనెంట్కి పర్పెండిక్యులర్ కాంపోనెంట్ యాక్ట్ అవుతుంది. అది ఏ డైరెక్షన్లో? పర్పెండిక్యులర్ అంటే చూడండి కరెక్ట్గా 90 degrees. చూడండి ఈ యాంగిల్ కరెక్ట్గా 90 degrees. ఎంజీ కాస్ తీటా, ఇది ఎంజీ కాస్ తీటా అయింది కాబట్టి ఇది ఏమవుతుందంటే ఎంజీ సైన్ తీటా. నెక్స్ట్ ఈ ఎంజీ సైన్ తీటాని బ్యాలెన్స్ చేస్తూ పైకో ఫోర్స్ ఉంటుంది, అదే ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ ప్లేన్కి ఈ బాడీ అని ఈ బ్లాక్ యొక్క నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుందంటే చూడండి ఈ సర్ఫేస్ నుంచి కరెక్ట్గా నార్మల్ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని ఫోర్స్లు యాక్ట్ అవుతున్నాయో. ఎంజీ సైన్ తీటా, అలాగే ఫ్రిక్షనల్ ఫోర్సు, వెయిట్ ఎంజీ రిజాల్వ్డ్ ఇంటూ 2 కాంపోనెంట్స్ ఎంజీ కాస్ తీటా అండ్ ఎంజీ సైన్ తీటా. ఎంజీ సైన్ తీటాని ఎవరు బ్యాలెన్స్ చేస్తున్నాడంటే నార్మల్ రియాక్షన్ ఫోర్స్. సో వెర్టికల్ ఫోర్సెస్ ఆర్ బ్యాలెన్స్డ్, లేదా నార్మల్ రియాక్షన్ ఫోర్స్ బ్యాలెన్స్డ్ బై ఎంజీ కాస్ తీటా. నార్మల్ రియాక్షన్ ఫోర్స్ బ్యాలెన్స్డ్ బై ఎంజీ కాస్ తీటా. సో ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే ఎన్ ఈక్వల్స్ టు ఎంజీ కాస్ తీటా. దీని ఈక్వేషన్ 1 అనుకుంది. నెక్స్ట్ వచ్చేసి నెట్ ఫోర్స్ రాద్దామండి. మనకి ఫార్ములా తెలుసు, ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే ఎంఏ, అంతే కదండి. సో ఇప్పుడు దీని నుంచి ఎఫ్ నెట్ క్యాలిక్యులేట్ చేద్దాం. బాడీ కిందకి స్లైడ్ అవుతుంది కాబట్టి ఏ ఫోర్స్ ఎక్కువ ఉంటుందండి? ఎంజీ సైన్ తీటా. సో ఎంజీ సైన్ తీటా మైనస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. అర్థమైంది కదండి. సో ఇక్కడ ఎఫ్ నెట్ అంటే ఏంటంటే రిజల్టెంట్ ఫోర్స్ అనమాట, నెట్ ఫోర్స్. చూడండి బాడీ కిందకి స్లైడ్ అవుతుంది కాబట్టి ఎంజీ సైన్ తీటా ఎక్కువ ఉంటుంది, ఫ్రిక్షనల్ ఫోర్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి నెట్ ఫోర్స్ అంటే ఎంజీ సైన్ తీటా మైనస్ ఎఫ్ అనేది నెట్ ఫోర్స్ అవుతుంది. ఇది దేనికి ఈక్వల్ అవ్వాలంటే ఎంఏకి ఈక్వల్ అవ్వాలి. అర్థమైంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లాక్ ఉంది, ఈ బ్లాక్ మీద ఇటు సైడ్ 4 Newtons ఫోర్స్, ఇటు సైడ్ 2 Newtons ఫోర్స్ యాక్ట్ అవుతుంది అన్నాను. ఇప్పుడు నాకు ఎఫ్ నెట్ కావాలి. సో ఎఫ్ నెట్ ఏ డైరెక్షన్లో వస్తుంది అంటే 4 - 2 2
అది కూడా ఏ డైరెక్షన్లో వస్తుందంటే ఎక్కువ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో వస్తుంది. అర్థమైందండి. ఎఫ్ నెట్ అంటే 4 - 2 ఏ రిజల్టెంట్ ఎక్కువ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉందో అదే డైరెక్షన్లో వస్తుంది. అలాగే ఇక్కడ బాడీ కిందకి పడుతుందంటే నెక్స్ట్ బాడీ ఇక్కడ ఎటువైపు మూవ్ అవుతుంది అంటే రైట్ సైడే మూవ్ అవుతుంది, ఎందుకంటే రైట్ సైడ్ ఫోర్స్ ఎక్కువ ఉంది కాబట్టి. అలాగే ఇక్కడ బాడీ కిందకి మూవ్ అవుతుందంటే ఏ ఫోర్స్ ఎక్కువ ఉన్నట్టు mg sin θ ఎక్కువ ఉంది కాబట్టి ఎఫ్ నెట్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎక్కువ ఫోర్స్ మైనస్ తక్కువ ఫోర్స్ అంటే mg sin θ మైనస్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈక్వల్స్ టు ma. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్ములా ఏంటంటే మనకి స్టాటిక్ ఫ్రిక్షన్ అయితే కనుక మనం ఏమనుకున్నాం F ఈజ్ ఈక్వల్స్ టు μ ఇంటూ n, అంతే కదండి. F ఈజ్ ఈక్వల్స్ టు μ ఇంటూ n. స్టాటిక్ అయితే S, అలాగే కైనెటిక్ అయితే K, రోలింగ్ అయితే R పెట్టుకుంటాం. కాబట్టి ఇక్కడ mg sin θ మైనస్ మ్యూ ఇంటూ లేదా బాడీ మూవ్ అవుతుంది కాబట్టి మ్యూకే వస్తుంది, మ్యూ ఇంటూ n ఈజ్ ఈక్వల్స్ టు ma. వాడి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ మ్యూ ఇచ్చాడు కాబట్టి మ్యూఏ తీసుకున్నాం. ఓకేనండి. సో ఇప్పుడు నాకు ఏం కావాలంటే యాక్సలరేషన్ కావాలి, అంతే కదండి. సో మళ్ళీ n ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాసుకోవచ్చండి mg cos θ. సో ది ఈక్వేషన్ 2 అనుకున్నాం. ఫ్రమ్ 1 and 2 నుంచి ఏం రాయొచ్చు చూడండి, mg sin θ మైనస్ మ్యూ ఇంటూ mg cos θ ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ a. ఓకేనండి. సో రెండింటిలో ఏం కామన్ తీయచ్చు అంటే m కామన్ తీయచ్చు, అంతే కదండి. సో m కామన్ తీస్తే ఏమవుతుంది, m కామన్ తీసి క్యాన్సిల్ చేద్దాం. సో g sin θ మైనస్ μg cos θ ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ a. m గెట్ క్యాన్సిల్. సో యాక్సిలరేషన్ a ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి, g కామన్ తీస్తే ఈ రెండింటిలో g కామన్ తీస్తే sin θ మైనస్ మ్యూ కాస్ θ. దిస్ ఈజ్ ది యాక్సిలరేషన్. సో ఫార్ములా చూడండి, డి ఆప్షన్ ఏ g ఇంటూ sin θ మైనస్ మ్యూ కాస్ θ. ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ వన్. ఓకేనండి, అర్థమైంది కదా. సో వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం, ఏ బాడీ ఆఫ్ మాస్ 10 kg, m ఈజ్ ఈక్వల్స్ టు 10 kg, హ్యాస్ కాన్స్టెంట్ వెలాసిటీ ఆఫ్ 10 m/s. అంటే ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చాడంటే 10 m/s. ఏ కాన్స్టెంట్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ ఫర్ ఏ డ్యూరేషన్ ఆఫ్ 4 seconds. అంటే టైం t ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడంటే 4 seconds ఆన్ ది ఆబ్జెక్ట్ అండ్ గివ్స్ ఇట్ ఏ స్పీడ్ ఆఫ్ 2 m/s ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అంటే బాడీలో ఆపోజిట్ డైరెక్షన్లో స్పీడ్ వచ్చింది, అది ఫైనల్ వెలాసిటీ అవుతుంది. ఎంత ఇచ్చాడంటే -2 m/s అంటున్నాడు. అర్థమైందండి. సో ఇనీషియల్గా 10 m/s మూవ్ అవుతున్నప్పుడు దానికి ఏం చేశాడంటే ఒక కాన్స్టెంట్ ఫోర్స్ని అప్లై చేశాడు. అప్లై చేస్తే దాంట్లో 2 m/s వెలాసిటీకి స్పీడ్ అనేది తగ్గిపోయింది. బట్ ఏ డైరెక్షన్లో వచ్చింది స్పీడ్ అనేది, ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చింది కాబట్టి మైనస్ తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు, ఆపోజిట్ డైరెక్షన్. దెన్ ఫైండ్ ది యాక్సిలరేషన్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇట్. అంటే యాక్సిలరేషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అడిగింది. మనకి తెలిసిన ఫార్ములా ఒకటి ఉందండి, అంటే ఫస్ట్ కైనమేటిక్ ఈక్వేషన్స్లో ఫస్ట్ ఈక్వేషన్ v ఈజ్ ఈక్వల్స్ టు u ప్లస్ at. సో ఈ ప్లస్ ఈ పక్క వస్తే ఏమవుతుందంటే -u, v మైనస్ u ఈజ్ ఈక్వల్స్ టు at. ఇక్కడ ఏ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివిజన్, t ఏం చేస్తుంది, ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది. v మైనస్ u బై t ఈజ్ ఈక్వల్స్ టు a. ఇప్పుడు దీంట్లో అన్ని వాల్యూస్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. v వాల్యూ ఎంతంటే -2, అలాగే u వాల్యూ ఎంతంటే 10 బై టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడండి 4 seconds. మనకు కావాల్సిన యాక్సిలరేషన్ కాబట్టి యాక్సిలరేషన్ ఫార్ములా రప్పించుకున్నాం. సో -2 - 10 అంటే a ఈజ్ ఈక్వల్స్ టు -12 బై 4 అంటే ఎన్ని టైమ్స్ అండి 3 times. సో a ఈజ్ ఈక్వల్స్ టు -3 m/s². సో ఆన్సర్ చూడండి ఎక్కడ ఉందో, -3 m/s². ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ ప్రాబ్లం, అండి,
One end of a string of length L is connected to a particle of mass M and the other end is connected to a small rigid pin. అంటే ఒక పార్టికల్ ఉంది, ఆ పార్టికల్ ఏం చేశాడంటే ఒక రిజిడ్ ఎండ్కి కనెక్ట్ చేశాడు. ఓకేనండి. సో ఇఫ్ ది పార్టికల్ మూవ్స్ ఇన్ ఏ సర్కిల్ విత్ ఏ స్పీడ్ v, అంటే ఇది ఎలా తిరుగుతుందంటే సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతుంది. విత్ ఏ స్పీడ్ ఎంత స్పీడ్తో తిరుగుతుందంటే v అనే స్పీడ్తో తిరుగుతుంది. అండ్ t ఈజ్ ది టెన్షన్ ఇన్ ది స్ట్రింగ్ అన్నాడు. సో దీంట్లో క్రియేట్ అయ్యే టెన్షన్ t అన్నాడు. సో ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ది పార్టికల్ డైరెక్టెడ్ టువర్డ్స్ ది సెంటర్ ఈజ్ అన్నాడు. సో ఇక్కడ పార్టికల్ ఉందనుకున్నాం కదండి, ఈ పార్టికల్ మీద యాక్ట్ చేసే వెయిట్ ఎంత అంటే mg, అది డౌన్వర్డ్ డైరెక్షన్లో ఉంటుంది. అలాగే దేన్ని బ్యాలెన్స్, ఇది దీని మీద యాక్ట్ అయ్యే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఎంత అంటే n. సో ఈ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అనేది ఈ వెయిట్ని ఏం చేస్తుందంటే బ్యాలెన్స్ చేస్తుంది, అంటే n ఈక్వల్స్ టు ఏమవుతుందంటే mg. నెక్స్ట్ వచ్చేసి దీని మీద ఒక బాడీ సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది అంటే అక్కడ ఏ ఫోర్స్ యాక్ట్ అవుతుందంటే సెంట్రిపెటల్ ఫోర్స్ యాక్ట్ అవుతుందండి. సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది క్రియేటెడ్ ఫోర్స్. ఇది ఈ పార్టికల్కి దేని వల్ల క్రియేట్ అవుతుందంటే ఈ స్ట్రింగ్ వల్ల క్రియేట్ అవుతుంది. ఈ స్ట్రింగ్లో క్రియేట్ అయ్యే టెన్షనల్ ఫోర్సే ఈ సెంట్రిపెటల్ ఫోర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఆ సెంట్రిపెటల్ ఫోర్స్ ఎంతంటే mv² స్ట్రింగ్ లెంత్ ఎంత అంటే మనం L, అది ఇచ్చాడు కదండి. సో L. సో దీన్ని ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారంటే టెన్షనల్ ఫోర్స్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి టెన్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు mv²L. అర్థమైంది కదండి. సో ఇక్కడ నెట్ ఫోర్స్ ఎవరు అవుతారంటే టెన్షనల్ ఫోర్స్ అవుతుంది. ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు టెన్షనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు mv²R. అర్థమైంది కదండి. ఇక నెససరీ సెంట్రిపెటల్ ఫోర్స్ని ఎవరు క్రియేట్ చేస్తున్నారు అంటే టెన్షనల్ ఫోర్స్ క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఇదే ఏమవుతుంది అంటే నెట్ ఫోర్స్ అవుతుంది. ఎందుకంటే ఈ ఫోర్స్ వల్ల మాత్రమే బాడీ అనేది సర్క్యులర్ పాత్లో తిరుగుతుంది. ఈ వెయిట్, ఈ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ రెండు బ్యాలెన్స్ అయిపోయినాయి, వీటి వల్ల యూజ్ లేదు. మరి ఇది సర్క్యులర్ పాత్లో తిరగడానికి యూజ్ అయ్యే ఒకే ఒక ఫోర్స్ ఏంటంటే సెంట్రిపెటల్ ఫోర్స్. ఆ ఫోర్సే ఆ ఫోర్స్ని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? టెన్షనల్ ఫోర్స్. కాబట్టి టెన్షనల్ ఫోర్స్ ఈజ్ ఏ నెట్ ఫోర్స్ అవుతుంది. ఆ నెట్ ఫోర్స్ యూజ్ చేసుకుని బాడీ అనేది సర్క్యులర్ పాత్లో రివాల్వ్ అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ. సో ఇక్కడ మనం ఏం రైటింగ్ రాసుకుంటామంటే టెన్షనల్ ఫోర్స్ క్రియేట్ నెసెసరీ సెంట్రిపెటల్ ఫోర్స్. టెన్షనల్ ఫోర్స్ క్రియేట్స్ నెసెసరీ సెంట్రిపెటల్ ఫోర్స్. Centripetal force. Hence tensional force is equal to the centripetal force and also a net force acting on a particle moving in a circular path. Okay nandi, we are going to next problem. Next problem అండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెట్స్ ఆఫ్ కాంకరెంట్ ఫోర్సెస్ మే బీ ఇన్ ఈక్విలిబ్రియం. ఈ మోడల్ ప్రాబ్లమ్స్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ కూడా. సో దీనికి కాన్సెప్ట్ ఏంటంటే అకార్డింగ్ టు ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్ ఏవైనా టూ ఫోర్సెస్ సమ్ చేస్తే అది థర్డ్ ఫోర్స్ కంటే ఎలా ఉండాలి అంటే గ్రేటర్ దాన్గా ఉండాలి, లేకపోతే ఈక్వల్ టు అయినా ఉండాలి. అంటే థర్డ్ ఫోర్స్ కంటే ఎక్కువ అయినా ఉండాలి, లేదా థర్డ్ ఫోర్స్కి ఈక్వల్గా అయినా అయి ఉండాలి. అకార్డింగ్ టు ట్రయాంగిల్ లా ఆఫ్ ఫోర్సెస్ సమ్ ఆఫ్ ది ఎనీ two forces must be greater than or equal to థర్డ్ ఫోర్స్. ఈ కండిషన్ని ఒబే చేయాలి. అంటే F1 ప్లస్ F2 ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు F3. అలాగా మనం ఇప్పుడు ఆప్షన్ చెక్ చేసుకుంటూ వెళ్దామని. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తేనే అవి ఏమవుతాయంటే కాంకరెంట్ ఫోర్సెస్ అవుతాయండి. ఏ ఫోర్సెస్ అవుతాయి? కాంకరెంట్ ఫోర్సెస్.
కాంకరెంట్ ఫోర్సెస్ అవ్వాలి అంటే ఇది కండిషన్. దేన్ని బేస్ చేసుకుని అంటే ట్రయాంగిల్ అని బేస్ చేసుకుని. సో ఫస్ట్ చూద్దాం. 3 + 5 అంటే 8 అనేది ఏమవుతుందండి, 10 కంటే తక్కువ. కాబట్టి ఇక్కడ గ్రేటర్ దెన్ రావట్లేదు, ఈక్వల్ టు రావట్లేదు, లెస్ దెన్ వస్తుంది. కాబట్టి ఇది అవ్వదు. సెకండ్ది 3 + 5 8, అది కూడా థర్డ్ ఫోర్స్ కంటే తక్కువే ఉంది. ఈక్వల్ టు అయినా ఉండాలి, గ్రేటర్ దెన్ అయినా ఉండాలి, కానీ ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి సెకండ్ వన్ కూడా అవ్వదు. థర్డ్ వన్ చూద్దాం. చూడండి, F1 + F2 ఈజ్ లెస్ దెన్ F3 అయింది. ఇది కూడా F1 + F2 ఈజ్ లెస్ దెన్ F3 అయింది. థర్డ్ ఫోర్స్ చూద్దాం. 3 + 5 8 అనేది 6 కంటే ఎక్కువే, కాబట్టి గ్రేటర్ దెన్ అయింది. నెక్స్ట్ వేరేది కూడా చెక్ చేద్దాం. 5 + 6 11, ఇది కూడా థర్డ్ ఫోర్స్ 3 కంటే ఎక్కువే. లేదా 3 + 6 9 5 కంటే ఎక్కువే, కాబట్టి అన్ని విధాలుగా అవుతుంది. కాబట్టి ఈ ఆప్షన్ కరెక్ట్. సో F1 + F2 ఈజ్ గ్రేటర్ దాన్ Ft, కాబట్టి ఇది ఏమవుతుందంటే కరెక్ట్, కాంకరెంట్ ఫోర్సెస్ అవుతుంది. అలాగే ఫోర్త్ కూడా చెక్ చేద్దాం. 3 + 5 8, కాబట్టి ఇది కూడా ఏమవుతుందండి, లెస్ దాన్ అవుతుంది, లెస్ దాన్ F3, కాబట్టి ఇది కూడా అవ్వదు. సో మనకు ఆప్షన్ ఏదంటే థర్డ్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ వన్. ఓకేనండి, అర్థమైంది కదా. కాంకరెంట్ ఫోర్సెస్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటండి, సమ్ ఆఫ్ ది ఎనీ 2 ఫోర్సెస్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు థర్డ్ ఫోర్స్. ఓకేనండి, వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఈ ఫైండ్ ది అపరెంట్ వెయిట్ ఆఫ్ ఏ బాడీ ఆఫ్ మాస్ 10 kg ఫాలింగ్ విత్ అన్ యాక్సలరేషన్ ఆఫ్ 10 m/s². సో అపరెంట్ వెయిట్ మీద మనకి 3 కేసెస్ ఉన్నాయండి. ఈ 3 కేసెస్ మీద కూడా ప్రాబ్లమ్స్ అడిగే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఆ 3 కేసెస్ గురించి ముందు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకున్నాం. సో ఫస్ట్ కేసు ఏంటంటే కేస్ 1 అంటే అపరెంట్ వెయిట్ జనరల్గా మనం లిఫ్ట్లో క్యాలిక్యులేట్ చేస్తుంటాం. సో ఇప్పుడు లిఫ్ట్ అనేది పైకి వెళ్తున్నప్పుడు లిఫ్ట్ మూవింగ్ అప్ సైడ్, లిఫ్ట్ మూవింగ్ అప్ with acceleration A. సో లిఫ్ట్ అనేది పైకి మూవ్ అవుతున్నాం విత్ యాక్సిలరేషన్. సో లిఫ్ట్లో పర్సన్ ఉన్నాడు. సో లిఫ్ట్ యొక్క యాక్సిలరేషన్ ఎంతంటే A. ఇప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేద్దామని. పర్సన్ మీద యాక్ట్ చేసే వెయిట్ ఎంతంటే mg డౌన్వర్డ్స్. అలాగే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఎంతంటే n. ఓకేనండి. సో నెట్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటంటే MA. సో లిఫ్ట్ పైకి వెళ్తుంది కాబట్టి ఏ ఫోర్స్ ఎక్కువ ఉంటుందండి, ఇక్కడ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఎక్కువ కాబట్టి n మైనస్ డౌన్వర్డ్ ఫోర్స్ mg ఈజ్ ఈక్వల్స్ టు MA. ఓకేనండి. సో ఇప్పుడు ఈ నార్మల్ రియాక్షన్ ఫోర్సే ఏమవుతుందంటే వెయిట్కి ఈక్వల్ అవుతుంది. ఈడొక కేసులో దీన్ని ఏమని తీసుకుంటాడంటే R అని తీసుకుంటాడు. సో మనం R అని తీసుకుందాం. సో R ఈజ్ ఈక్వల్స్ టు అంటే వెయిట్ ఆఫ్ ది అపరెంట్ వెయిట్ R ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, -mg పక్కకి వెళ్తే +mg. సో mg ప్లస్ MA. దీని నుంచి R ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ g ప్లస్ A. దిస్ ఈజ్ ది కండిషన్ ఫర్ అపరెంట్ వెయిట్ ఆఫ్ ది బాడీ మూవింగ్ అప్ సైడ్. నెక్స్ట్ సెకండ్ కేసు వచ్చేసి విత్ యాక్సిలరేషన్ A, లేదా కింద రాస్తాను విత్ యాక్సిలరేషన్ A. నెక్స్ట్ సెకండ్ కేస్ 2. కేస్ 2 ఏంటంటే ఏంటి, కేస్ 2 లిఫ్ట్ మూవింగ్ డౌన్వర్డ్స్, లిఫ్ట్ మూవింగ్ downwards with acceleration A. డౌన్వర్డ్ వస్తుందండి లిఫ్ట్. సో దీని మీద నెట్ ఫోర్స్ యాడ్ చేద్దాం, mg డౌన్వర్డ్స్. అలాగే నార్మల్ రియాక్షన్ ఫోర్స్ R పైకి. సో ఇప్పుడు లిఫ్ట్ కిందకి మూవ్ అవుతుంది కాబట్టి ఏ ఫోర్స్ ఎక్కువ ఉంది, mg. కాబట్టి ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే MA. సో కిందకి మూవ్ అవుతుంది కాబట్టి ఏ ఫోర్స్ ఎక్కువ అండి, mg ఎక్కువ, ఈ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ తక్కువ. కాబట్టి ఎక్కువ ఫోర్స్ మైనస్ తక్కువ ఫోర్స్ mg మైనస్ R ఈజ్ ఈక్వల్స్ టు నెట్ ఫోర్స్ దేనికి ఈక్వల్ అవుతుంది, MA. మనకు R వాల్యూ కావాలి, -R ఆ పక్కకి వెళ్ళిపోతే +R.
ఈ ప్లస్ ఎంఏ పక్క వస్తే మైనస్ ఎంఏ, సో ఎంజీ మైనస్ ఎంఏ. దీని నుంచి ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం కామన్ తీస్తే జీ మైనస్ ఏ. దిస్ ఈజ్ ది apparent weight of the body when lift moving downward direction. నెక్స్ట్ కేస్ 3. కేస్ 3 ఏంటంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు జీ అయినప్పుడు, అంటే లిఫ్ట్ అనేది ఫ్రీగా మూవ్ అయిపోతుంది. సో ఫ్రీగా మూవ్ అయిపోతున్నప్పుడు కండిషన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు జీ. సో ఎంజీ పైకి యాక్ట్ అయ్యే ఫోర్స్ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఆర్. సో ఏ ఫోర్స్ అయినా తీసుకోవచ్చు మనం. ఏ ఈజ్ ఈక్వల్స్ టు కిందకి పడుతుంది కాబట్టి నెట్ ఫోర్స్ ఏమవుతుందంటే ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. సో కిందకి పడుతుంది కాబట్టి ఏం రాయొచ్చండి, ఎంజీ మైనస్, అంటే కింద ఫోర్స్ ఎక్కువ కాబట్టి ఎంజీ మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ అంటే ఎంఏ. సో మనకి కండిషన్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు జీ. ఏ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు జీ. సో ఎంజీ మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ. ఈ మైనస్ ఆర్ ఈ పక్క వెళ్తే ఎంజీ ఇటు సైడ్కి వస్తుంది. ఎంజీ మైనస్ ఎంజీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్, అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైపోయిందంటే 0. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమైందండి 0. సో ఈ 3 కేసెస్ మీద మనకి ప్రాబ్లమ్స్ అడుగుతుంటాడండి. సో ఫస్ట్ కేసు ఏంటంటే వెన్ ఏ పర్సన్ ఇన్ లిఫ్ట్ మూవింగ్ అప్ సైడ్ అన్నాడు, అడిగి యాక్సిలరేషన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అప్పుడు ఏ కండిషన్ వాడతాం, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ జీ ప్లస్ ఏ. అది ఎపరెంట్ వెయిట్కి అనుకోమన్నాడు. ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ జీ ప్లస్ ఏ. లిఫ్ట్ కిందకి మూవ్ అవుతున్నప్పుడు ఎపరెంట్ వెయిట్ అంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎం ఇంటూ జీ మైనస్ ఏ. అలా కాకుండా లిఫ్ట్ అనేది ఫ్రీగా పడిపోతుంది, అంటే ఫ్రీలీ ఫాలింగ్ కేస్ అనమాట. సో అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు జీ అయితే ఎపరెంట్ వెయిట్ దేనికి ఈక్వల్ అవుతుంది, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. చూడండి ఇప్పుడు ఈ థర్డ్ కేస్కి ఈ సమ్ రిలేటెడ్. ఫైండ్ ది ఎపరెంట్ వెయిట్ ఆఫ్ ది బాడీ ఆఫ్ మాస్ 10 kg falling with an acceleration of 10 meter per second. G is equals to also 10 meter per second. అంటే ఈ యాక్సిలరేషన్ ఏ ఈక్వల్స్ టు దేనికి ఈక్వల్ అయిపోయిందండి, జీకి ఈక్వల్ అయిపోయింది. కాబట్టి ఎపరెంట్ వెయిట్ దేనికి ఈక్వల్ అవుతుందంటే 0కి ఈక్వల్ అయిపోతుంది. ఆన్సర్ ఎంత అంటే 0. ప్రాబ్లం కూడా మీకు సాల్వ్ చేసి చూపిస్తానండి. సో అదే కండిషన్ తీసుకొని సాల్వ్ చేసి చూపిస్తాం. సో ఇచ్చినప్పుడు ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడండి 10 meter per second square, అండ్ జీ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్సో ఎంత ఇచ్చాడు 10 meter per second square. ఓకేనండి. సో ఫ్రీగా కిందకి మూవ్ అవుతుంది కాబట్టి ఫార్ములా ఏమవుతుందంటే ఎంజీ మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ. సో ప్రాబ్లం చేసినా కూడా అదే వస్తుంది. ఫార్ములా ఏంటంటే ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీ మైనస్ ఎంఏ, అంతే కదండి, ఎంజీ మైనస్ ఎంఏ. సో ఇక్కడ ఏ సబ్స్టిట్యూషన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ ఎం ఇంటూ జీ అంటే ఎంతండి, సో మాస్ కూడా ఇచ్చాడు, ఎంత ఇచ్చాడంటే 10 kg ఇచ్చాడు. ఎం ఈజ్ ఈక్వల్స్ టు 10 kg. సబ్స్టిట్యూషన్ చేసినా అదే వస్తుంది. సో 10 ఇంటూ జీ అంటే 10 మైనస్ 10 ఇంటూ ఏ అంటే 10. సో మొత్తం ఏమవుతుందంటే 0. సో ఆన్సర్ దేనికి ఈక్వల్ అవుతుందంటే 0. సో ఇంక ఎలాంటి ప్రాబ్లం ఇస్తే మనం చేయాల్సిన అవసరం లేదండి. వెంటనే మనకి కాన్సెప్ట్ గుర్తుంటే ఆప్షనల్ పెట్టేయచ్చు. ఓకేనండి. ఓకేనా. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఏ బెలూన్ ఆఫ్ మాస్ m descends with an acceleration a. సో బెలూన్ ఉందండి, బెలూన్ డయాగ్రామ్. సో ఈ బెలూన్ అనేది ఏమవుతుందంటే డిసెంట్స్, అంటే ఏమవుతుందంటే కిందకు వస్తుందండి విత్ అన్ యాక్సిలరేషన్ ఏ. దీని యొక్క మాస్ కూడా ఇచ్చాడు, ఎంత ఇచ్చాడంటే m. వాట్ మాస్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ది బెలూన్ సో దట్ ఇట్ స్టార్ట్స్ అసెండింగ్. అంటే దీని నుంచి ఎంత మాస్ మనం రిమూవ్ చేస్తే, దీని నుంచి మనం ఎంత మాస్ మనం రిమూవ్ చేస్తే, అంటే m మైనస్, ఇక్కడ ఏం రాస్తుందంటే దీని మాస్ m మైనస్ m డాష్ అనుకో, ఎంత మాస్ రిమూవ్ చేస్తే ఇది అసెండింగ్ విత్ యాక్సిలరేషన్, అంటే యాక్సిలరేషన్ ఏతో పైకి వెళ్తుంది అని అడుగుతున్నాను. సో ఇప్పుడు దీని మీద నెట్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. కిందకి యాక్ట్ చేసే ఫోర్స్ ఎంత అంటే mg.
పైకి యాక్ట్ అయ్యే ఫోర్స్ ఎంత, నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఆర్. సో నెట్ ఫోర్స్ ఇది కిందకు వస్తుంది కదండి. సో ఈ ఫోర్స్ ఎక్కువ, ఈ ఫోర్స్ తక్కువ. ఎక్కువ ఫోర్స్ మైనస్ తక్కువ ఫోర్స్ చేయాలి ఎఫ్ నెట్కి ఎప్పుడు. సో ఎఫ్ నెట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. దీని నుంచి ఏ ఫోర్స్ రాసుకోవాలండి, ముందు కిందకు వస్తుంది కాబట్టి డౌన్ ఫోర్స్ ఎంజీ మైనస్ అప్వర్డ్ ఫోర్స్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. దీని నుంచి నార్మల్ రియాక్షన్ ఫోర్స్ మైనస్ ఆర్ ఆ పక్క వెళ్తే ప్లస్ ఆర్, ప్లస్ ఎంఏ పక్క వస్తే మైనస్ ఎంఏ. సో ఎంజీ మైనస్ ఎంఏ. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ ఈ బెలూన్ ఏమవుతుంది, పైకి వెళ్తుంది. సో దీని మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ నెట్ ఫోర్స్ ఎంతంటే ఎం మైనస్ ఎం డాష్ ఇంటూ జీ. పైకి ఉండే ఫోర్స్ నార్మల్ రియాక్షన్ ఫోర్స్ ఎంతంటే ఆర్. సో ఇది పైకి వెళ్తుంది కాబట్టి ఎఫ్ నెట్ ఎటువైపు ఉంటుందండి, అప్వర్డ్. కాబట్టి అప్వర్డ్ ఫోర్స్ మైనస్ డౌన్వర్డ్ ఫోర్స్ చేయాలి. ఆర్ మైనస్ ఎం మైనస్ ఎం డాష్ ఇంటూ జీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంఏ. అంటే ఎం మైనస్ ఎం డాష్ ఇంటూ ఏ. ఓకేనండి, ఎం ప్లేస్లో ఏమవుతుందంటే ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తామంటే మల్టిప్లై చేసేద్దాం. ఆర్ వాల్యూ కావాలి. సో ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, మైనస్ ఆ పక్క వెళ్తే ప్లస్ అవుతుంది. ఎం మైనస్ ఎం డాష్ ఇంటూ జీ ప్లస్ ఎం మైనస్ ఎం డాష్ ఇంటూ ఏ. ఓకేనండి. సో ఇప్పుడు దిస్ ఈజ్ ఈక్వేషన్ 2 అనుకుందాం. ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి ఈ రెండు ఆర్. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే లేతో పని చేయొచ్చు. దీన్ని ఎలా రాద్దాం అంటే ఈ ఆర్ అటు సైడ్ రాద్దాం. ఆర్హెచ్ఎస్ ఈక్వల్ ఎల్హెచ్ఎస్ని ఈక్వల్ చేయొచ్చు. సో ఇక్కడ రెండు ఆర్లు ఉన్నాయి కాబట్టి ఈ 2 ఈక్వేషన్స్ని మనం ఈక్వల్ చేయొచ్చు కదండి. ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 and 2 ఇక్కడే రాద్దాం. ఫ్రమ్ 1 and 2 నుంచి ఎంజీ మైనస్ ఎంఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇవి మల్టిప్లై చేసేద్దాం. జీ ఇంటూ ఎం ఎంజీ, జీ ఇంటూ ఎం డాష్ మైనస్ ఎంజీ డాష్ ప్లస్ ఎం ఇంటూ ఏ ఎంఏ ప్లస్ ఎం ఇంటూ ఏ ఎంఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ ఎం డాష్ ఇంటూ ఏ ఎం డాష్ ఏ లేదా ఏ ఎం డాష్. ఓకేనండి. సో ఏమైనా క్యాన్సిల్ అయిపోయి ఉంటే క్యాన్సిల్ చేసేద్దాం. ఎంజీ ఎంజీ క్యాన్సిల్. ఓకేనండి. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఎం డాష్ వాల్యూ కాబట్టి ఎం డాష్ వాల్యూలన్నీ ఒక సైడ్ తీసుకెళ్దాం. సో ఎటు సైడ్ తీసుకెళ్దాం అంటే ఎక్కడో దెబ్బేసినట్టుందండి. సో ఒకసారి చూడండి. ఎం ఇంటూ జీ ఎంజీ మైనస్ ఎం డాష్ జీ మైనస్ ఎం డాష్ జీ ప్లస్ ఎంఏ మైనస్ ఎం డాష్ ఏ లేదా ఏఎం డాష్ ఎంజీ క్యాన్సిల్. సో ఓకే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెండింటిలోంచి ఏం ఈ రెండు కూడా రైట్ సైడ్ ఉంచేద్దాం. మైనస్ ఎం డాష్ జీ మైనస్ ఎం డాష్ ఏ. రిమైనింగ్ అన్నీ లెఫ్ట్ సైడ్ తీసుకెళ్ళిపోదాం. ఇక్కడ మైనస్ ఎంఏ ఉంది, ఈ పక్కన ప్లస్ ఎంఏ ఉంది. ఈ ప్లస్ ఎంఏ ఇటు సైడ్కి వస్తే మైనస్ ఎంఏ అవుతుంది, అంతే కదండి. సో మైనస్ ఎంఏ, ఈ ప్లస్ ఎంఏ ఇటు సైడ్కి వస్తే మైనస్ ఎంఏ, అంతే కదండి. సో మైనస్ ఎంఏ మైనస్ 2MA ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ మైనస్ కామన్ తీద్దాం. మైనస్ ఎం డాష్ కామన్ తీస్తే జీ ప్లస్ ఏ. మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్. మనకు కావాల్సింది ఎం డాష్ వాల్యూ కాబట్టి ఎం డాష్ ఈక్వల్స్ టు ఇది మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్కి వస్తే డివిజన్ చేస్తుంది 2MA/G ప్లస్ ఏ. ఓకేనండి. సో ఎం డాష్ వాల్యూ ఎంత వచ్చిందంటే 2MA/G ప్లస్ ఏ, అంటే ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ వన్. ఓకేనండి. సో లాస్ ఆఫ్ మోషన్లో మనం ఈ వీడియోలో ఇక్కడ వరకు డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే కనుక షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ప్రాబ్లమ్స్ థరోలీ ప్రాక్టీస్ చేయండి. ఈ ఏపీ సెట్లో మీకు ఎంతగానో యూజ్ అవుతాయని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.